బ్యాచిలర్స్కి ఇల్లు అద్దెకి ఇవ్వాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తుంటారు ఓనర్స్. ఇప్పుడు తాజాగా ఒక బ్యాచిలర్ చేసినటువంటి పని సంచలనంగా మారింది. ఒక ఇంట్లో అద్దెకుంటున్నటువంటి బ్యాచిలర్స్ ఒక రాత్రి సాయంత్రం వేళ తన మిత్రులను ఇద్దరు అమ్మాయిలను ఆ యొక్క అద్దెకుంటున్నటువంటి ఆ బ్యాచిలర్ హౌస్కి తీసుకువచ్చాడు. దీంతో ఇది గమనించినటువంటి ఆ హౌసింగ్ సొసైటీ వాళ్ళు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది బెంగళూరులో జరిగింది. ఒకసారిగా ఈ ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఐటీ హబ్ బెంగళూరు. ఇక్కడ టాలెంట్ ఎంత ఉందో అద్దె నియమాలు కూడా అంతే కఠినంగా గందరగోళంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఇక్కడ అద్దెకు దొరకడం ఇల్లు ఒక పెద్ద యుద్ధంలాగా ఉంటుంది. తాజాగా ఒక బ్యాచిలర్ యువకుడికి ఎదురైనటువంటి అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక బెంగళూరులోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నివాసం ఉంటున్నటువంటి యువకుడు ఇటీవల తన ఇంటికి ఇద్దరు మహిళా స్నేహితులను రాత్రి బస కోసం ఆహ్వానించాడు. మరుసటి రోజు ఉదయం ఆ సొసైటీ యాజమాన్యం ఆ యువకుడికి ఒక షాకింగ్ బిల్లు పంపింది. మీ గదిలో అమ్మాయిలు రాత్రి బస చేశారు అనే కారణం చూపిస్తూ 5,000 రూపాయల జరిమానా విధించి ఒక రిసిప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో తనపైన జరిగినటువంటి ఈ వివక్షతను తట్టుకోలేకపోయిన ఆ యువకుడు ఈ ఫైన్ రసీదు స్క్రీన్ షాట్ను రెడిట్ వంటి సోషల్ మీడియా వేదికలలో షేర్ చేశాడు. ఆ వెంటనే ఈ పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ఈ యువకుడికి ఫైన్ వేయడానికి కారణమైనటువంటి ఆ నియమం ఏంటంటే, ఆ సొసైటీలో అద్దెకు ఉండే పెళ్లి కాని యువకులకు రాత్రిపూట ఎటువంటి అతిథులు కానీ ముఖ్యంగా మహిళా స్నేహితులు బస చేయడానికి అనుమతి లేదు. అయితే కుటుంబాలతో నివసించేటువంటి వారికి ఈ నిబంధన వర్తించదు. ఈ నియమం కేవలం బ్యాచిలర్స్లను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఉందని, ఇది వివక్ష అని సదరు యువకుడు ప్రశ్నించాడు. బెంగళూరులో ఇటువంటి నిరంకుశమైన అద్దె నియమాలు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా కేవలం మహిళా అతిథులను పిలిచినందుకు ఒక టెనెంట్ను బలవంతంగా క్షమాపణ లేఖపైన సంతకం చేయమని యజమాని అడిగినటువంటి ఘటనలు కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు తాజాగా మరొక ఘటన వైరల్గా మారింది. దీనిపైన ఇప్పుడు విస్తృత చర్చ కొనసాగుతుంది. అయితే దీనిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రాత్రి ఎందుకు ఇద్దరు అమ్మాయిలు రావాల్సి వచ్చిందని కొంతమంది, లేదు ఫ్రెండ్షిప్లో భాగంగా వస్తుంటారు, ఒక మనిషికి ఇంకొక మనిషితో అసలు సత్సంబంధాలు ఉండవా, బ్యాచిలర్స్ అంటే ఇంకా వేరే మనిషితో ఎలాంటి సంబంధాలు ఉండవా, దీంట్లో ఎందుకు భూతద్దం పెట్టి చూస్తున్నారు, క్యాజువల్గా ఫ్రెండ్స్ అంటే బంధువులు కలిస్తే ఒక నియమం, ఫ్రెండ్స్ కలిస్తే అంటే కలిసి భోజనం చేసి ఒక దగ్గర ఆ రోజు రాత్రి ఆ యొక్క సిటీలో ఏదైనా పని ఉండి స్టే కోసం వచ్చిండవచ్చు, లాడ్జ్లో సేఫ్ కాదని చెప్పేసి ఆ మాత్రం దానికే ఇలాంటి పరిణామాలకు దారితీయడం, ఫైన్లు వేయడం, ముఖ్యంగా ఇక్కడ వివక్ష, ఫైన్ అనే మ్యాటర్ కంటే కూడా వివక్ష అనే దానిపైన ఇప్పుడు తీవ్రమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కొంతమంది.